ఇంకొక వరీయింగ్ థింగ్, ఏసిమ్టోమాటిక్ క్యాన్సర్ డాక్టర్. నేను చూసా 359 విమెన్లో ఒకరికి ఏసిమ్టోమాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని చెప్పి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా ఏసిమ్టోమాటిక్గా ఉండొచ్చా? చాలా డిసీజెస్ ఏసిమ్టోమాటిక్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అదే మన బాడీలో మన ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇంతకుముందు 2 to 8 యూనిట్స్ ఉండాలి యాక్చువల్ ఇన్సులిన్. అది ఇప్పుడు 16 ఉంటుంది ఇండియాలో, 30, 36, 40. ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది ఎనబాలిక్ అంటే గ్రోత్ పెంచేది. అది ఎందుకు పెరుగుతుంది అంటే మిడ్ నైట్ మేల్కోవడం ఎక్కువ అవడం వల్ల మన సర్కాడియన్ రిథం పోయింది. ఎవరు కూడా 10 గంటలు పడుకోవట్లేదు, 12 గంటలు పడుకోవడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అయింది. దానివల్ల హై ఇన్సులిన్ ప్రొడక్షన్ వచ్చి, ఈ ఇన్సులిన్తో నేను ఆంకాలజీ డిపార్ట్మెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్తో వర్క్ చేస్తున్నా. ప్రత్యేకించి మహిళలు మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకి, అందులో మన భారతదేశంలో 32 ఏళ్ళకే గర్భసంచి తీసేస్తారు. సర్జికల్ హిస్టెక్టమీ అయిన వాళ్ళకి, వీళ్ళు లావు ఆపరేషన్ అయిన తర్వాత సడన్గా పొట్ట దగ్గర లావు అవుతారు, వీళ్ళు నడవలేరు, మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి 50 ఏళ్ళకే షుగర్ వస్తాం, 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు క్యాన్సర్ వస్తాం. వీళ్ళ మీద నేను వర్క్ చేస్తున్నా. వీళ్ళని ఆ దశలో పట్టుకొని క్యాన్సర్కి వెళ్ళకముందే ఇలా వెయిట్ తగ్గించగలిగితే మనం, ఈ క్యాన్సర్ అన్న కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ప్రతి ఇంట్లో ఒక ఇన్సులిన్ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో హోమా అనేది కనిపెట్టాను, తయారు చేస్తున్నా. ఇది ప్రజలకు ఇంకా ఓన్లీ షుగర్ కూడా కాదు, ఇటు పాలిసిస్టిక్ ఓవరీ చిన్నపిల్లలు అమ్మాయిలు ఈ మధ్య ఇంటర్నేషనల్ స్కూల్లో స్టడీ చేస్తే ఆల్మోస్ట్ అమ్మాయిలు లావు ఉన్నారు. ఒకప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకుంటే అందరు సన్నగా ఉండేవారు స్కూల్లో. సో ఇది ముఖ్యంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయి దానివల్ల. ఈ ఫుడ్ హ్యాబిట్స్ దేనికైనా సరే లైఫ్ స్టైల్ రిలేటెడ్ అనగానే మనకి మెయిన్ ఫుడ్, నిద్ర, స్లీప్, ఫిజికల్ యాక్టివిటీస్ మెయిన్గా కనిపిస్తాయి డాక్టర్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యంగ్స్టర్స్ ముగ్గురులో 2 యంగ్స్టర్స్కి ఇది ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్. అంటే 20s 30sలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాడీ ఏం చెప్తే ఇగ్నోర్ చేయకుండా జాగ్రత్త పడాలంటారు. యాక్చువల్గా డయాబెటీస్ అనేది రాదు. ఎందువల్లంటే మనకి ప్యాంక్రియాస్ అనేది పొట్టలో చాలా మంచి దేవుడు ఒక మంచి ఆర్గన్ పెట్టాడు. ప్యాంక్రియాస్ పేగు కింద ఉంటుంది. దాంట్లో 1,00,000 సెల్స్ బీటా సెల్స్ ఉంటాయి. ఈ 1,00,000 బీటా సెల్స్లో 90% చెడిపోయేదాకా షుగర్ రాదు. అవి బాగుంటాయి. అవి బాగున్నంత కాలం మనం బిర్యానీ తిని, కోకోకోలా తాగి, ఒక ఐస్ క్రీమ్ తిని, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ కూడా షుగర్ నార్మల్ ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే మీరు ఇంత క్యాలరీస్ తిన్నదిల్లా ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నారు బాడీకి. దీన్ని ఫుడ్ షాక్ అంటారు. ఒక్కసారి అన్ని క్యాలరీస్ బాడీలో పుష్ చేస్తే 5,000 క్యాలరీలు అవుతాయి. ఓ బిర్యానీ తిని, ఒక కోకోలా తాగి, ఒక ఐస్ క్రీమ్ తింటే 5,500 క్యాలరీలు. మనకు మనిషికి 2,500 క్యాలరీల కన్నా ఎక్కువ తిని చనిపోతాం. అలాంటిది దానికి 2 3 ఒక బీర్ తాగారనుకోండి, 5,000 క్యాలరీలు దాటిపోతే ఆ షాక్ని ఏం చేస్తుంది అంటే బాడీని పొట్ట కింద దగ్గర ఫ్యాట్ కింద మార్చి బంగారం దాచినట్టు దాచిపెడుతుంటుంది. ఇది ఒక సైట్ ఆఫ్ మన పని, రేపు ఫుడ్ దొరకదేమో అని ప్రొటెక్టివ్ మెకానిజం.